ఏం బ్రో ఏమే చూస్తున్నావు? బ్యాచులర్ కాంపు కాదు బ్రో, వండుకోవడానికి ఏమేమి ఉన్నాయో చూస్తాం. ఓకే, సో ఏం చేస్తున్నాం మనం ఈరోజు? చికెన్ వండుదామని ప్లాన్. ఓకే, సో ఏమేమి ఉన్నాయో తెలీదు. ఓ ప్యాకెట్లు కొన్నారు కానీ ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదన్నమాట. 1 year అయింది. వండిన తర్వాత ఉంటారో పోతారో నాకైతే. సరే మరి పద వెళ్ళిపోదాం, కొనేద్దాం కొత్తవి. అదే ముందు లిస్ట్ వేసుకుందాం. ఓకే, బేసికల్ అవి ఇవి అని అన్ని చూస్తున్నావు, అన్ని వేస్తావు బ్రో కుకింగ్లో? చూపిస్తాను నా టాలెంట్ ఏంటి. సెట్ బయట బండి పెట్టాల్సిందే మనం. అంబులెన్సా? అంటే డౌట్ వచ్చింది. కుమారి అంటే చికెన్ బండి అలా పర్లేదు బ్రో. ఇంకా చెప్పాలంటే వాస్తవానికి నీ కిచెన్ బాగానే ఉంది, అందరు బ్యాచులర్స్ కిచెన్ లా కాకుండా. పద బ్రో ఇంకెళ్దాం. బ్యాచులర్ కాంపులో ఇంపార్టెంట్ థింగ్ చూపిస్తారా? ఏ బ్యాచులర్ కాంప్ అయినా సరే మీకు కీ కావాలనుకోండి, షూలో ఎత్తండి, ఈజీగా దొరుకుతుంది. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. బ్రో ఏంటి బ్రో పక్కనే ఉన్నావు, ఇంత దూరం నడిపిస్తావు? ఇంకొక 1 kilometer. వామ్మో, మన దగ్గర కార్లు ఉంటాయి బ్రో, చికెన్ తెచ్చుకోవాలంటే నడిచేలే తెచ్చుకోవాలి. నైస్. నువ్వు బ్యాచులర్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అంత ఉండదు, ఇంతే ఉంటుంది. అంటే బేసికల్లీ మినిమం కూడా బైక్ ఉంటది కదా అని అర్థం. అంటే బండిలో పెట్రోల్ పోయడానికి డబ్బులు లేవు బ్రో. నైస్ బ్రో. వీడియో అంటే అందరిలో గొప్ప ఫీలింగ్స్ వచ్చేస్తాయి. 5 రూపాయలు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 10 రూపాయలు, సెట్. ఇంకా నిమ్మకాయలు, ఇవి ఉంటే చాలు, ఎట్లున్నా చికెన్ బాగానే వచ్చేసి. ఓకే ఓకే, ఏం చేస్తున్నావు చెప్పు. ఎలా తరుగుతున్నావు? అబ్బా వద్దు, ఇలాంటి క్రింజ్ డైలాగులు వద్దు. ఎలా తరుగుతున్నావు అంటే సన్నగా తరుగుతున్నావా? ఓకేనా? లెట్స్ సీ హౌ ప్రొఫెషనల్ యు ఆర్. ఓకే, ఫీల్ అవుట్ బ్రో, ఈ దెబ్బకి ఈ వీడియోతో నీకు పెళ్లి సెట్ పెళ్ళి అయితే కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏదో అంటారు కానీ వంట వచ్చిన అబ్బాయి చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అమ్మాయిలు. కానీ పెళ్ళై నాకు వంట వచ్చని మాత్రం చెప్పు బ్రో, చచ్చిపోతాను. అది ఎలా ఉండాలంటే వారం అంతా కష్టపడు, సాటర్డేనో సండేనో తనకు వండి పెడితే బాగుంటది. అట్లా అని చెప్పి వంట వచ్చని మనం ఎక్స్ట్రా చేసాం అనుకో, రోజు వాళ్ళు వంకలు చెప్తారు. ఈ రోజు తలనొప్పిగా ఉందండి, కొంచెం వండి పెడతారా? ఇక అప్పుడు ఉంటది బ్రో, నీ వంట మీద నీకే బొరు కొట్టి రోజు నువ్వు బయట ఆటలు తెచ్చుకోవాలి. కిలో చికెన్ ఎన్ని పచ్చిమిర్చి చేస్తాను చెప్పు. ఓకే, కటింగ్ చేస్తూ ఇప్పుడు నీ లైఫ్ లో నువ్వు చేసిన ఫస్ట్ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు బ్రో. అది ఎలా జరిగింది? బజ్జీలు బ్రో. బజ్జీలు అది మనం కలిపేది, అది చేసేది కదా, కలిపేది. బజ్జీలు ఎందుకంటే అంటే జనరల్ గా మమ్మీకి వండుతా ఉంటది కదా, మనకు కూడా ఇంట్లో అమ్మాయిలు లేరు, సో అన్నిట్లోనూ పనుల్లో మనమే ముందుంటాం. ఓకే, దట్టు చిన్నవాళ్ళు అంటే చాలు ఇంట్లో ముందు. ఈ అమ్మలకి ఎక్కడ లేని ఇది వచ్చేస్తారు, అన్ని పనులు చిన్నవాళ్ళు చేస్తారు, పెద్దోళ్ళు సేఫ్ చేసి అన్ని పనులు మంచిగా అదే చేపిస్తారు సింపుల్ గా. సో అట్లా కొంచెం ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంది వండడం. ఓకే, విజయవాడలో రూమ్ లో ఉన్నాం. ఏమైందంటే మనకి లేని పైన ఇది ఎక్కువగా, పచ్చిగా చెప్పండి కూల ఎక్కువ కదా, అది వండుదాం ఇది వండుదాం అవి చేద్దాం ఇవి చేద్దాం అని చెప్పేసి ఓ రోజు బజ్జీలు వండుదాం రా. ఓకే, మా ఫ్రెండ్ గాడే ఉన్నాడు. ఫస్ట్ టైం అంటే వండిన ఫస్ట్ డిష్ బజ్జీలు. బజ్జీలు. ఓకే, సో అంటే ఏం చేయాలి ప్రాసెస్ ఐడియా ఉంది. ఫ్రెండ్ గాడు సరే బజ్జీలు వండుదాం అన్న. ఓకే, ఏం చేసాం, 1 లీటర్ 1/2 లీటర్ ఆయిల్ తీసుకొచ్చి, బజ్జీ మిర్చి, దాంట్లో ఏం పెట్టాలి, స్టఫింగ్స్ అన్ని తీసుకొచ్చి. సో అన్ని తీసుకొచ్చిన తర్వాత తీరా చూస్తే మన దగ్గర ఉన్న బాండీకి ఆయిల్ పోస్తే ఒక పక్కకి రాలేదు బ్రో. ఓ అంటే బజ్జీ కూడా పట్టినంత బాండీలో 1/2 kg ఆయిల్ ఒక పక్కకి రాలేదు దాంట్లో. సరే
ఇట్లా కాదులే అని చెప్పి బావాడు ఏం చేశాడు, అన్ని రెడీ చేశాం కదా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి వెళ్ళి ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చాడు. మొత్తానికి కలిపి వేసాం. వేస్తే అందులో మా విజయవాడ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వైజాగ్ వాడు. వాడు ఏం చేశాడు, వాడు బజ్జీ తిన్నాడు, వాడికి ఫుల్ స్పైసీగా అనిపించింది. పైన ఒక ఫ్యామిలీ ఉంటారు, అంకుల్ కిందకు వచ్చాడు ఏదో మాటల్లో. వస్తే అంకుల్ బజ్జీలు వేసాడు, టేస్ట్ చూడండి అంటే టేస్ట్ చేశాడు. ఆయన బాగా నచ్చింది బజ్జీలు. నచ్చి ఆయన ఏం చేశాడు, పైన వెళ్ళి వాళ్ళ ఆవిడతో కింద శేషు బజ్జీలు వేస్తున్నాడు, చాలా బాగున్నాయి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన చెప్పేసరికి ఆమె కిందకు వచ్చింది. ఈలోపు మా ఫ్రెండ్ గాడు ఏం చేశాడు కదా, వాడికి వేడి ఎక్కువ, స్పైసీ ఎక్కువ ఉందని, బ్రో దీన్ని ఇట్లా కాదు, మా ఇంట్లో స్పైసీ ఎక్కువ ఉంటే రెండోసారి పిండిలో ముంచేస్తారు అన్నాడు. నాకేం తెలుసు, బజ్జీ ఆల్రెడీ ఉడికిన బజ్జీది రెండోసారి పిండిలో ఇట్లా ముంచి వేసాం. వేస్తే ఇంట్లో ఉన్న సైజ్ బజ్జీ ఎంత సైజ్ అయింది. జనరల్ గా రెండోసారి ఏం వేస్తారు అంటే కట్ బజ్జీ, అంటే బజ్జీ కట్ చేసి మళ్ళీ ఆయిల్ వేసి తింటారు. వీడి తెలివితేటలకి రెండోసారి బజ్జీలో పిండిలో ముంచి చేపించాడు. మొత్తం ఆమె పైనుంచి ఆమె బజ్జీ టేస్ట్ చేద్దాం కిందకు వచ్చింది. ఆమె వచ్చేసరికి మొత్తం డస్ట్బిన్ లో ఉంది. అయితే శేషు ఏం బజ్జీలు వేసేవాటిగా బాగుంది అంటే కదా, అక్కడ పైకి వచ్చి చెప్పాడు నాకు టివ్వు వల్ల ఎక్కడ ఉన్నాయి లేవు డస్ట్బిన్ లో. అప్పుడు ఏం రియలైజ్ అయ్యాం తెలుసా, ఆయిల్ కి 100 బొక్క, తర్వాత పిండ్లని అయ్యని 200. ఎండ్ ఆఫ్ ద డే ఆ క్యాలిక్యులేషన్ అక్కడ వచ్చా. మా ఫ్రెండ్ గారు లెక్కేశాడు, చేసి మనం బజ్జీలు తెచ్చుకుంటే 10 రూపాయలకి 2 బజ్జీలు, అయితే 4 తింటావు 20 రూపాయలు, 50 రూపాయలు అయిపోయి బజ్జీలు 200 వేస్ట్ చేసేవాళ్ళు. అట్లా డిజాస్టర్ అన్నమాట. నైస్. ఆయిల్ ఎన్ని టేబుల్ స్పూన్లు? ఒక 6-7. ఇప్పుడు 6-7 స్పూన్లు వేయలేదే ఉండదు బ్రో. టేబుల్ స్పూన్లు అంటే పెద్ద పెద్ద గంటలు ఉండవు బ్రో, టేబుల్ స్పూన్ చిన్నగా ఉంటుంది. తర్వాత మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకుందాం. ఎనీథింగ్ కావాలంటే యాడ్ చేసుకోవడం అంతే. సో అది స్లోగా లో ఫ్లేమ్ లో ఏమంటారు, కాగనివ్వండి. హాయ్ బ్రో, నడుస్తుంది అట్లా కుకింగ్. ఇదే 7 స్పూన్లు ఆయిల్ అయితే ప్రస్తుతానికి. ఓకే, డైరెక్ట్ ఎప్పుడు చిల్లీ వేయకండి, మామ బయలుపోద్ది. ఫస్ట్ ఉల్లిపాయ వేసుకొని అప్పుడు మిక్స్ చేస్తాం. ఒక ప్లేట్ పక్కన పెట్టుకోండి, అంటే మధ్యలో ముక్కడి కింద లేదో చూసి తింటానికి వేరే వాళ్ళకి మనకి తేడా ఏంటో తెలుసా బ్రో? రిపోర్టర్ని ఏం చేస్తారో వేరే వాళ్ళ వంటకి మన వంటకి తేడా ఏంటంటే, చాలా మంది అరే ఆగలేట్రా చెప్పలేట్రా, అంతే కదా అది వేరే వాళ్ళకి మన వంటకి తేడా. వాళ్ళు చేయడం మీద కాన్సంట్రేషన్. అంటే చాలా మంది ఆనియన్స్ ఉడికేటప్పుడు సాల్ట్ వేయరు, సో మనం వేస్తాం. ఓకే, లేదు ఆన్లైన్ రికార్డింగ్ అంటే స్క్రీన్ ఆఫ్ అయింది అంతే. సో సాల్ట్ వేస్తే ఏమవుతుంది అంటే త్వరగా వాటర్ బయటకు వచ్చేస్తుంది, అండ్ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. చాలా ప్రొఫెషనల్ చెప్తున్నాడు. లేదు నిజంగా ఆనియన్స్ లోంచి వాటర్ త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే, అంటే బేసికల్ ఇప్పుడే చికెన్ మసాలా ప్యాకెట్లు మర్చిపోయామని తెలిసింది. ఓ ఫిష్ మ్యాన్, అందుకే మనోడిని అది అల్లి తీసుకొచ్చాక చికెన్ మసాలా ప్యాకెట్లు మర్చిపోయాం. క్రింజ్ కిచెన్ లో. అదే మన షాపులు పక్కన ఉన్నాం కాబట్టి ఓకే, దూరంగా ఉంటే లేకుండా అదో రెసిపీ, అదో కొత్త రెసిపీ. చూసేవాడు తెల్లాడు, తినేవాడు చెప్పలేడు. సో ఆల్మోస్ట్ మనకి కేజీ చికెన్ అంటే 10 రూపీస్ది ఈజీగా పట్టేస్తుంది. 10 రూపీస్ ప్యాకెట్ ప్రియాది. అంటే జనరల్గా అయితే మనం ఓన్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం మంట ఎక్కువ పెట్టేస్తే దాని పచ్చి స్మెల్ పోతుంది. ఓకే, సో బేసికల్లీ
పేరుకి బ్యాచులర్ కానీ ప్రొఫెషనల్లోనే కుక్ చేస్తున్నాం. అంటే కొన్ని అంటే ఎక్కువ ఫుడ్ వీడియోస్ చూస్తా బ్రో. ఓకే. మనకేమో ఫుడ్ అంటే పిచ్చి. ట్రిప్లో కూడా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఏదైనా డైరెక్ట్గా రోడ్డు మీద డిఫరెంట్గా ఫుడ్ కనిపించింది అనుకో, మనం చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? కారాపేట ఆపేసి మంచిగా హ్యాపీగా సెట్ చేస్తాం అలా కడుపుకి. తెలియకపోతే బేసికలీ యువర్ ఫుడ్ లవర్ యా అండ్ ట్రావెలర్ ఎక్స్ప్లోరర్. యా. సో మా ట్రావెల్ ఛానల్ కూడా కొంచెం చూసి ఫాలో అయ్యి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొంచెం మా ఛానల్ కూడా మీ దాంట్లో మంచిగా యా షూర్. నా దాంట్లో కూడా దీని లింక్ని షేర్ చేస్తాను. డన్. అంటే మనం ఏమి 1,00,000 సబ్స్క్రైబర్ లేరు, బట్ యా గుడ్ నెంబర్. యా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే గుడ్ నెంబర్. యా ఆల్మోస్ట్ 3 months అయింది బ్రో, 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఐ థింక్ అది పెద్ద అచీవ్మెంట్ అనే ఫీల్ అవుతాను. యా నిజంగా. వంటలో గొప్పతనం ఏంటో తెలుసా? స్మెల్ చూసి చెప్పవచ్చు అన్ని సరిపోయినాయి. నిజం. ఇది చాలా మంది నమ్మరు కానీ ఆ స్మెల్ చూస్తే అలవాటు యాక్చువల్లీ పదే పదే అలా అలవాటు పడి ఉండాలి. ఆల్మోస్ట్ ఇలా ఫ్రై అయిపోవాలి. ఓకే. ఓకేనా? చూడండి. ఓకే. ఇప్పుడు ఇందులో మన స్టార్ చికెన్. చికెన్ స్టార్. ఇందులో మనం బేసికల్గా మనం ఏమి వేయలేదు అనమాట. జస్ట్ ఏమేమి వేసామంటే ఉప్పు, కారం, పసుపు, కొంచెం పసుపు, నిమ్మకాయ, లైట్గా ఆయిల్, అంతే. ఓకేనా? సెట్. వీడియోలో రికార్డ్ అయింది కదా స్మెల్ కూడా. నెల్లూరు కూడా వీడియోలో సెన్సార్స్ ఉంటాయి, మరి యాడ్ చేస్తే నీ వీడియోలో సో కలిపేసాం, కొంచెంసేపు కుక్ అవుతాం. ప్లేట్ ఏం పట్టట్లేదు. అదంతే, అట్లా టిక్గా పెట్టాలి. ఓకే. చికెన్ చూడు, ఇక్కడ చూడు, చికెన్ వేడి నీళ్ళలో స్నానం చేస్తుంది. స్పా చేపిస్తున్నా ఇప్పుడు. ఫస్ట్ మసాజ్ అయిపోయింది, ఇప్పుడు స్నానం చేస్తుంది. మాలిష్ లాస్ట్లో డ్రెస్సింగ్ వేసి సెట్ చేద్దాం. కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే కింద ఏదైనా అంటుకుంటుంది అనుకో, అంటుకోకుండా ఓకే మంచిగా మన మాట వింటుంది అనమాట చికెన్. చూడలో ఫ్రెష్ కరివేపాకు ఉండదు అనమాట, ఉన్న కరివేపాకు నుంచి ఫ్రెష్ తేరుకో. ఎప్పుడో తెచ్చి ఇట్లా పెడతా బ్రో, అందులో ఏది మనం ఇవన్నీ చూసుకోలేము కదా. ఎందుకు మంచిదా పిచ్చిదా బ్రో? యాకు బాగాలేదు. నువ్వు ఏదనుకుంటే బ్రో, నిజంగా ఈ కరివేపాకు అయిపోతున్నావు దాంట్లో. జస్ట్ బ్రో అంతేలే. దిస్ ఈస్ కాల్డ్ కల్ట్ బ్యాచిలర్స్. ఓకే, మనం అలాగే కంటిన్యూ చేద్దాం. ఇంట్లో పెళ్ళాలుండి అంటే పెళ్ళాముండి అంటే వాళ్ళు చూసుకుంటారు ఏమున్నాయి ఏం లేవు అని. అన్నీ మనమే చూసుకోవాలంటే కష్టం కదా. అంతే కదా. యప్. వావ్ గుమ్మగుమ్మలు ఈనాడు రుచిలా. అంతే 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 అంతే. ఇంకొక 10 నిమిషాలు. ఇంకో 10 నిమిషాలు. ఓకే. ఇప్పుడు చూడడానికి ఇదేం చికెన్ అనుకుంటారు కదా, దాని లుక్ లాస్ట్లో నీకు స్మోక్ కిచెన్ చూపినా. స్మోక్ చికెన్ చికెన్ చూపినా. ఇంట్రెస్టెడ్. దగ్గర కెమెరా దగ్గర దాంట్లో ఏ బ్యాక్గ్రౌండ్ లో దాపి. ఇట్స్ మై మిస్టేక్. ఇప్పుడు అసలు చికెన్ రూపం తెప్పిద్దామా? ఎస్ ఎగ్జాక్ట్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఏదైనా సరే. ఏది బ్రో? చికెన్ దీన్ని మనం ఇప్పుడు లేయర్ వైజ్ వేసుకుందాం. ఓకే ఓకే, అంటే ఒక లేయర్ అలా వేసి కలిపేసి మళ్ళీ ఇంకో లేయర్. ఇప్పుడు చూడు, జస్ట్ కొంచెం చికెన్ మసాలా. ఓకే. లైట్గా కారం. ఓకే. ఇందులో
లైట్గా ధనియా పౌడర్. ఓకే. ఇప్పుడు దీన్ని ఒక 2 minutes మళ్ళీ ఫ్రై చేద్దాం. ఓకే. చిన్నగా దాని కలర్ చూడు ఎలా మారిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 minutes ఫ్రై చేద్దాం. ఓకే. బా కలర్ మంచిగా వచ్చింది బ్రో. ఓకేనా? సో ఇప్పుడు మిగిలిన చికెన్ మసాలా 5 రూపాయల ప్యాకెట్ ఈజీగా వేసుకోవచ్చు. కిలో చికెన్. నెక్స్ట్ అగైన్ కొంచెం ధనియా పౌడర్. ధనియా పౌడర్ అండ్ లైట్గా చికెన్. ఎందుకు అలా 2 సార్లు? దాని టెక్స్చర్ బాగా వస్తుంది. నువ్వు నార్మల్గా వేసావు అనుకో ఏమవుతుంది అంటే గ్రేవీ లూజ్గా అట్లా వస్తుంది. అదే రెండోసారి వేసాం అనుకో మంచి థిక్గా ఇట్లా పట్టేసి. ఇప్పుడు చూడు దాని కలర్. యా. ఇందులో మనం అసలు టమాటాలు వేయలేదు, ఇంకా వాటర్ ఏమి వేయలేదు, జస్ట్ ఆనియన్స్. లాస్ట్ వీడియో ఎడిటింగ్లో చెప్పు ఉన్న వాటితో వెజల్స్తో ప్రిపేర్ చేసాం. మళ్ళీ మీరు కామెంట్లో స్టీల్ దాంట్లోనే ప్రిపేర్ చేయాలి, ఇతర దాంట్లోనే ప్రిపేర్ చేయాలి, అలా ప్రిపేర్ చేయకూడదు ఏంటి పెట్టమాకండి అని చెప్పు. ఖచ్చితంగా చెప్తా. లేదు నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పిందే నేను పెట్టేస్తా. అలా పిలిచావా? నాకు ఆ స్మెల్లోనే తెలిసిపోతుంది ఉప్పు సరిపోయిందా లేదా. ఓకే. యా, బేసికలీ ప్రొఫెషనల్స్కి తెలుసు అనమాట. నిజంగానే ప్రొఫెషనల్స్కి తెలుసు. సో పని వచ్చిన పనివాడు. ఇంకేం చేస్తుంటావు? ఇంకా అంటే రెడీగా పెట్టుకోండి. పొజిషన్స్. ఓకే. 3, 2, 1 గో. So finally bachelor's kitchen meal ready. Thanks for the meal bro. So finally the dinner is done. చెప్పు బాబు ఏంటి ఎఫెక్టివ్నెస్ అది డాన్సెస్ చేసి అలసిపోయండి. అది నిజమేగా, అది చూపించాలనేగా ఈ వీడియోలో. సరే చలో ఏమేం చేసావు? సో నేను చూపించింది అయితే చికెన్ ఒకటే. చికెన్ సెట్ వేడి అన్నం, ఎగ్ ఫ్రై, రైతా, ఇంటికాడ తెచ్చిన పొడి, డీమార్ట్లో కొన్న సాల్ట్. బ్రో ఇది మరి అన్ని బాగున్నాయి కానీ ఇంకేదో మిస్ అవుతుంది. ఏంటిది? నాకు తెలుసు బ్యాచులర్ ఏం మిస్ అవుతుంది. ఏం తెచ్చావా? సెట్ అయిపోయింది మమ్మీ. చలో అవన్నీ మూతలు తీసి ఒక్కసారి టప్పుడు అని. ఆహా సెట్.